తెలంగాణ స్టైల్ సోరకాయ సర్వపిండి. సర్వపిండి అంటే మాకు ప్రాణం అండి. ఏ టైంలో గుర్తుకొచ్చినా అప్పుడు సర్వపిండి చేసుకోవాల్సిందే. అంత పిచ్చన్నమాట సర్వపిండి అంటే. అమ్మ అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే వారంలో 3, 4 సార్లు చేసేది. మనం ఇప్పుడు బియ్యం పిండిలోకి 3, 4 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని, పల్లీలని, నువ్వులని, ఎల్లిపాయ ముద్దని, జీలకర్రని, ఉప్పుని, కారంని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని, సోరకాయ తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. సోరకాయ తురుముతోనే పిండి అంతా కలిసిపోతుంది. నాకు కొంచెం పిండి ఎక్కువగా అయింది, అందుకని కొంచెం వాటర్ చల్లుకొని పిండిని అయితే కలుపుకున్నాను. యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, నేను లింక్ ఇస్తాను చూడండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఆయిల్ వేసుకొని పిండిని ఒత్తుకోండి. అవి సర్వపిండి కోసం తీసుకున్న గిన్నెలే అండి. ఆయిల్ వేసుకొని పిండిని ఒత్తుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ చిన్న చిన్నగా హోల్స్ చేసుకొని కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా వెంటనే రివర్స్ తిప్పుకొని మరొక 2 నిమిషాలు కాల్చుకున్నామంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ.